అందరికీ శుభోదయం. నా పేరు అమృత హర్షిని. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పద్య పరిమితం పాఠంలో నుంచి పద్యాలు మరియు వాటి భావాలు చెప్పబోతున్నాను. క్షమ కలిగిన సిరి గలుగును, క్షమ కలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లం, క్షమ గలుగా దోన గలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది, ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్ ఘనతను తెచ్చునంతటి గుణముల కుప్పలకునైనా గువ్వల చెన్న. ఓ గువ్వల చెన్న, ధనం స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగజేస్తుంది, సభలలో గొప్పతనాన్ని తెచ్చి పెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషాభినందించు పూర్తి చెడికి సధర్మశాలి అని బుధురిద్దరు పొగడదరు. ప్రేమేశకు కుమార, ఓ కుమార, పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంస్కారం ధర్మబద్ధమవుతుంది. అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. సత్యమే యశముకు మూలము, సత్యమే మోహపాత సంస్కృతి బాపుల్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము చాలదు నకజ. ఓ నకజ, సత్యం కీర్తికి మూలం, సత్యం కోరికలను భవబంధాలను నశింపజేస్తుంది, సత్యం శీలాన్ని కాపాడుతుంది, సత్యాన్ని మించిన పూజ లేదు. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయం, నిరంతర సాధన, ధారణ, పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణము. గురువుల పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం, ధారణ, నేర్చుకున్న అంశాన్ని వల్ల వేసుకోవడం అనే